అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇది చిరంజీవి గారు చాలా చాలా క్లారిటీగా చెప్పాడు. నా కూతురైనా మీ కూతురైనా మీ కూతురైనా ఎవరి పిల్లలైనా ఆడపిల్ల నిబద్ధతతో ఉండాలి, పౌరుషంగా ఉండాలి. మనకు పని ఏంటో మన డ్యూటీ ఏంటో మనం చేయాలి. ఆయన మాట్లాడింది మంచి కోసం మాట్లాడా, చెడు కోసం మాట్లాడా? నీ స్వార్థం కోసం నీ జీవితాన్ని అర్పిస్తావా? ఆడపిల్ల క్రెడిబిలిటీ ఉంటే మన జోలికి రారు అన్నాడు ఆయన. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, నువ్వు టోటల్గా డైరెక్టర్ నీకు చెప్పు ఉంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లవ్ జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో నిబద్ధతతో ఉండి అవతల వాడు నీకు ఏదైనా క్యాస్టింగ్ కావచ్చు మాట చొప్ప తీసి కొట్టాలి. హాయ్ సార్. సార్, ఇది నిన్న మనశంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ జరిగినప్పుడు చిరంజీవి గారు కొన్ని మాటలు మాట్లాడారు కాస్టింగ్ కౌచ్ గురించి. సో దీని గురించి ఇండస్ట్రీలో చాలామంది రకరకాలుగా రెస్పాన్స్ అయ్యారు. అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అనే డిస్కషన్ కూడా జరుగుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటి మాట అంటా, ఆయన మాట్లాడింది మంచి కోసం మాట్లాడా, చెడు కోసం మాట్లాడా? ఒక ఆడపిల్లకి ధైర్యం ఇప్పించడం కోసం మాట్లాడా? ఒక ఆడపిల్ల ధైర్యంగా ఉండాలని చెప్పాడు, కానీ ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పలేదు. నీ స్వార్థం కోసం, నీ సొంతం కోసం, నువ్వు ఎదుగుదల కోసం నువ్వు తీసుకెళ్ళి ఎవడో చెప్తే ఏదో చెప్తే వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు లొంగిపోతే అది నీ ఆత్మాభిమానం మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రాంగ్ లేడీ ఉండాలి అంటే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పాడు. అంటే నీ స్వార్థం కోసం నీ జీవితాన్ని అర్పిస్తావా? అది ఆడపిల్లలు అందరూ, అందుకనే నా కూతురైనా దత్తుగారి పిల్లలైనా నా పిల్లలైనా 100% ఇండస్ట్రీలో ఉన్నారంటే ధైర్యమే సాహసి. మనకు వాడెవడో వచ్చి నువ్వు వచ్చి మామూలుగా చిన్నమ్మాయి చెప్పినట్టు ఇగో నువ్వు దీనికి కమిట్మెంట్ అవుతావా, నీ క్యారెక్టర్ ఇస్తుంటే నీ క్యారెక్టర్ని అసినేట్ చేసుకుంటున్నావు అని అడుగుతున్నా. మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక ఆడపిల్ల క్యారెక్టర్ జీవితంతో ముడిపడింది. ఒక దీనికోసం మన కంటెంట్ బాగుంటే, మన కాడ సత్తా ఉంటే వాడు మన దగ్గరికి వస్తాడు. మన కాడ చేత కాకపోతే అంటే దానికి అన్నిటికీ లొంగిపోయి వస్తే, మనకి చేత కానప్పుడు, మనం చేత లేనప్పుడు మనం అట్లకి అన్నిటికీ ఒప్పుకొని వస్తున్నట్టు అర్థం. అంటే నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేస్తున్నట్టు అర్థం. ఓకే. చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో చాలా చాలా క్లియర్గా మాట్లాడారు. ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి, ఎమోషనల్ ఉండాలి, మన క్రెడిబిలిటీ ఉండాలి. అంటే ఆడపిల్ల క్రెడిబిలిటీ ఉంటే మన జోలికి రారు అన్నాడు ఆయన. కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అనేది చిరంజీవి గారు చెప్పారు. కాస్టింగ్ కౌచ్ అంటే ఒక ఆడపిల్ల లూజుగా ఉండి ఒక క్యారెక్టర్ కోసం ఆ క్యారెక్టర్ నాకు ఎలాగైనా ఏది చేసినా నాకు క్యారెక్టర్ కావాలి అంటే అది కాస్టింగ్ కౌచ్. ఆడపిల్ల నా మీద నేను నమ్ముకున్నాను, నా ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నాను, ఎవడైనా నా ముందుకు వచ్చి నా క్యారెక్టర్ కోసం మాట్లాడితే చెప్పుతో కొడతానంటే అది నిబద్ధత, పౌరుషం. అందుకే మా కూతురికి ఇది నేర్పించారు. దత్తు గారు ఏ పిల్లలైనా ఏ ఆడపిల్లలైనా ఈ ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. దాంట్లో ట్రోల్స్ ఎందుకు? చిరంజీవిగా చెప్పింది తప్పు కాదే. ఆడపిల్లకి చెప్పాడమ్మా, మీకు చెప్పాడు, నీ నిబద్ధతలో ఉండమ్మా, నీ జాగ్రత్తలో ఉండు, నీ జీవితం త్యాగం చేయకు, నీకు ఇది కాకపోతే ఇంకో పని దొరుకుతుంది అంటే అన్ని పనులు ఇదే ఉందా? అమ్మాయి చిన్నమ్మాయి అడుగుతుంది, నన్ను వైల్డ్ ముత్తు నన్ను ఎలాగ అడిగాడు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఎస్, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, నువ్వు టోటల్గా డైరెక్టర్ నీకు చెప్పు ఉంది, చెయ్యి ఉంది, చేత కాదా? నేను ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఒకటే మాట్లాడుతున్నా. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఆడపిల్ల ఇష్టపడితేనో ఒక మగపిల్లడు ఇష్టపడితేనో కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది తప్ప ఆడపిల్ల గట్టిగా ఉండి ఆడపిల్ల ధైర్యంగా ఉండి ఇది నా క్యారెక్టరేషను, నేను నమ్మిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నాకు నిజంగా నాకు టాలెంట్ ఉందంటే క్యారెక్టర్ వస్తుంది, టాలెంట్ లేదు అనుకుంటే పోతుంది, ఇట్స్ గుడ్ బై అంతే. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కాస్టింగ్ కౌచ్ బలవంతం ఉండదు. నాట్ ఓన్లీ ఈజ్ ద సినిమా ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫీసుల్లోని, కాలేజీల్లోని, ప్రతి దిక్కున ఆడపిల్ల ఎక్కడుంటే మగపిల్లడు ఎక్కడుంటే అక్కడ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ లేదు అన్న మాట తప్పు. కాకపోతే కాస్టింగ్ కౌచ్ అనేది అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది.
చిరంజీవి గారు చెప్పింది మా ఇండస్ట్రీ కోసం చెప్పాడు. కాస్టింగ్ కౌచ్ అనేది లేదండి అని చెప్పాడు. ఆయన చెప్తూ దానికి వివరంగా చెప్పాడు. అవును. వివరం అర్థం చేసుకోవాలి కదప్ప ఇష్టం వచ్చినట్టు. మాకు ఇప్పుడు ఆయన ఇష్టం చిన్నమ్మాయి నేను విభేదిస్తున్నాను అన్నది అమ్మాయి. అది నీ ఇష్టం తల్లి. నీ క్యారెక్టరేషన్లో నువ్వు ఒప్పుకుంటే నిన్నేం కాదంటే మా క్యారెక్టర్ ఒప్పుకోకపోతే మా క్యారెక్టర్ ఇవ్వరు అంటే మానే, ఇది మానే, ఇంకొకటి చెయ్యి, ఇంకొక పని చెయ్యి, నీ జీవితాన్ని అర్పించుకుంటావా అని అడుగుతున్నా. ఒక ఆడపిల్లని క్యారెక్టర్ కోసం అడిగిన వాడు నిజంగా అడిగి ఎదవా? నువ్వు ఒప్పుకునే దానివి మరి నీకంటే నీ దాంట్లో టాలెంట్ లేనట్టే అర్థం. సార్ చాలామంది ఆర్టిస్టులు చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే ఈ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, ఈ నటించడం తప్ప అంటే ఈ యాక్టింగ్ తప్ప వేరే తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, కొన్నిటికి కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అని చెప్పి అని అంటారు. నేను ఇప్పుడు నాది 42వ సంవత్సరం నేను ఇండస్ట్రీలో ఉన్నా. అంటే నా 13 ఇయర్స్లోనే వచ్చాను ఇండస్ట్రీకి. ఆ రోజు ఈరోజు దాకా మహా నటులు ఉన్నారు, మహా హీరోయిన్లు ఉన్నారు, సైడ్ ఆర్టిస్టులు ఉన్నారు. నేను జూనియర్ ఆర్టిస్టులు ఇప్పటికీ చూస్తూ ఉంటాను. అందరూ ఆడపిల్లలే కదా, చిన్న జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అప్ టు పై దాకా ఆడపిల్లలే కదా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లవ్ జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో ఇలాంటి చిన్న విషయాలు జరుగుతాయి. దాన్ని రెక్టిఫై చేయడానికి కొన్ని ఛాంబర్లు ఉన్నాయి, కౌన్సిల్స్ ఉన్నాయి. అంతే తప్ప రోజుకి ఇదే జరిగితే ఆ 100 మంది ఆడపిల్లలు రోజుకి షూటింగ్స్ ఎలా చేయగలుగుతారు? మీరు ఒక్కసారి ఆన్సర్ చేయండి. 100 మంది ఆడపిల్లలు షూటింగ్ ఎలా చేయగలుగుతారు? వాళ్ళ కోసం ఎందుకు పరిగెడుతూ ఉంటారు? మీరు క్యారెక్టర్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదమ్మా అని చెప్పి ఎందుకు పరిగెడుతూ ఉంటారు? నేనేమంటున్నానంటే మనం అందరూ తప్పు చేశారు అనేది తప్పు. మీకు చిరంజీవి గారి మాటల్లో మీకు అర్థమైతే మన స్టెబిలిటీ ఉండాలి, మనలో మనకు ఉండాలి. అంతే తప్ప మనం లొంగిపోయి మనం ఏదో క్యారెక్టర్ వస్తుంది కదా, ఈరోజు మా క్యారెక్టర్ ఇస్తున్నాడు కదా, ఇస్తాడని నమ్మాను, మోసపోయాను, ఇది తప్పు. ఆడు మోసం చేయడానికే మీకు చెప్తాడు, మోసం చేయడానికే వాడు రమ్మంటాడు. మోసపోవడం నీ తప్పుగా తల్లి, మరి మోసగించడం వాడికి అలవాటే కదా. ఇది చిరంజీవి గారు చాలా క్లారిటీగా చెప్పాడు. నా కూతురైనా మీ కూతురైనా ఎవరి పిల్లలైనా నిబద్ధతతో ఉండాలి. నిబద్ధతతో ఉండి అవతల వాడు నీకు ఏదైనా కాస్టింగ్ కౌచ్ మాట చెప్ప తీసి కొట్టాలి. ఈరోజు కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తా. నీకు లేకపోతే ఇమీడియట్లీ కొట్టండి, పోలీసులు ఉన్నారు కదా, లేకపోతే ఇంకోటి ఉన్నారు కదా, మనకు ఇండస్ట్రీ ఉంది కదా. ఎవరు రారు అన్న తప్పు. ప్రతి ఒక్కరికి వచ్చిన దాకా న్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఓకే, చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, జరగవు అని నేను చెప్పను. కాకపోతే ఆడపిల్లలు కొంతమంది నేనేమంటానంటే క్యారెక్టర్ లెస్ చేస్తున్నారు. కొంతమంది ఏమైనా ఇండస్ట్రీ అంతా ఇదే ఇండస్ట్రీ కాదు. ప్రతి ఆడపిల్ల ప్రతి మగపిల్లడు ఎక్కడుంటే అక్కడ ఒక కాలేజీ అవ్వచ్చు, ఒక గవర్నమెంట్ కాలేజీలు అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ప్రతి దిక్కన ఈ క్యాస్టింగ్ కౌచ్ నడుస్తుంది, ఈ బ్లాక్మెయిలింగ్ నడుస్తుంది. కానీ మా ఇండస్ట్రీలో చాలా తక్కువ నేనంట. మీకు యాంకరింగ్లో లేదా, లేకపోతే ఇంకొకళ్ళు లేదా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, మా ఇంకొక అబ్బాయి వస్తాడు, అబ్బాయి అడుగుతూ నువ్వేం చేస్తావు? నీకు ఇష్టపడకపోతే చెప్పుతో కొడతావు కదా. ఈ క్యారెక్టర్ కోసం అని చెప్పేసి నువ్వు లొంగిపోవు కదా. ఆడపిల్ల అంటే అది. దానికి చిరంజీవి గారు ఆన్సర్ చెప్పారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయంగా ప్రతి వాడు వచ్చేది ట్రోల్ చేసేసి ఏదో దొరికింది కదా, ఆయన ఏదో దొరికాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. అర్థం చేసుకోండి, బుర్ర పెట్టుకొని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆయన మాట్లాడిన మాట ఏంటి? ఆడపిల్ల నిబద్ధతతో ఉండాలి, పౌరుషంగా ఉండాలి, మన పని ఏంటో మన డ్యూటీ ఏంటో మనం చేయాలి, చేసిన రోజు ఇండస్ట్రీలో ఆడపిల్ల ఇండస్ట్రీకి రావాలి అని అన్నాడు. అంటే ఆయన వాళ్ళ అమ్మాయిని ఉద్దేశించి అనలేదు. వాళ్ళ అమ్మాయిని మా దత్తు గారి పిల్లలు, అందరి పిల్లలు, ఆడపిల్లలు అందరినీ, ఇప్పుడు నా కూతుర్ని కూడా ఇండస్ట్రీలో ఉంది, అలాగే దత్తు గారి పిల్లలు ఉన్నారు, సుప్రియ ఉంది, ఇంకా చాలామంది సోమని ఆడపిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళందరూ చేస్తున్నారు కదా. ఎవరి వెనకాల పెద్దవాళ్ళు కాదమ్మా, ఆమె ఆడపిల్ల కాదా? వాళ్ళందరూ కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారా లేదా? ఈజ్ వర్కర్సా కాదా? ఈజ్ సిన్సియర్ వర్కరా కాదా? వాళ్ళందరిలాగా ఎందుకు చేయకూడదు? నేను ఎందుకే చెప్పాను మీకు, నా చిన్నప్పుడే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు దాకా 42 సంవత్సరాల చేతిలో ఇంకా లెవెల్ పుట్టలేదు కూడా. వాళ్ళందరూ కూడా ఈ రోజుకి కూడా ఇంకా కనబడుతుంటారు నాకు. మరి అదే నిబద్ధతతో కదా పనిచేశారు వాళ్ళు.
ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటుంది, దాన్ని మనం పట్టించుకోకూడదు. కానీ ఆడపిల్ల ఉంటే కాస్టింగ్ కౌచ్ ఉంది సినిమా ఇండస్ట్రీ అని తప్పు అంటాను. సినిమా ఇండస్ట్రీ అన్ని ఆఫీసులు ఎలాగున్నాయో సినిమా ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ అది. ఆ ఇండస్ట్రీలో ఆడపిల్ల ఎలా రాణించాలనుకుంటుందో అలాగే గవర్నమెంట్ ఆఫీసులో కూడా గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఆ అమ్మాయి అలాగే రాణించాలనుకుంటుంది. అలాగే గవర్నమెంట్ కాలేజీల్లో కూడా అలాగే రాణించాలనుకుంటుంది. కాలేజీల్లో కూడా ర్యాగింగ్ అంటే తగ్గించి రావాలనుకుంటుంది. ప్రతి దిక్కన కూడా మగవాడు ఎక్కడుంటే ఆడపిల్ల అక్కడ ఉంటే అక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. దాన్ని ఎదుర్కోవాలి, ఎదుర్కోగలగాలి, నిబద్ధతతో నిలబడాలి. క్యారెక్టర్ మనకుంటే దాన్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. మనకు రాకపోతే మనం ఇంకొక కాడికి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అది. మన క్యారెక్టర్ ఉందా లేదా. లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే మనకి ఈరోజు ఈ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు నాకు ఈరోజు మీరు ఎందుకు పిలిచారు, ఎందుకు వెయిటింగ్ చేశారు 3 రోజులు? నేను ఏదో చెప్తే జనాలు వింటారు అన్న నమ్మకంతో మీరు నన్ను పిలిచారు. నా దాంట్లోనే నా మాట వినకపోతే జనాలు వినకపోతే మీరు నన్ను పిల్లరు కదా. అలాగే ఏ అమ్మాయి అయినా ఆ అమ్మాయి అవసరం అనుకుంటే మేము ఇంటికి వెళ్ళి బతిమలాడి ఆ అమ్మాయి క్యారెక్టర్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పెట్టాలి. ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, మా బాధ్యత అది. ఆ అమ్మాయి అవసరం లేదనుకోండి, మీరు ఇలాంటివి ఏమైనా చెప్పుకోవచ్చు. ఏదైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ, మనం చేస్తున్న కార్యక్రమం ఏంటి, మనం చేస్తున్నది ఏంటి. షూటింగ్లో ఎంతోమంది తాళి కడుతూ ఉంటారు, అందరూ భార్యలు అయిపోతారా? చెల్లులుగా యాక్ట్ చేస్తే చెల్లులు అయిపోతారా? తాలిబొట్లు కట్టిన వాళ్ళు అందరూ తాలిబొట్లు భార్యలు అవ్వరు కదా. ఫస్ట్ నైట్ వెళ్తారు, ఫస్ట్ నైట్ రోజు కార్యక్రమాలు అంటే ఇవన్నీ కూడా అవుతాయమ్మా. కానీ కాదు, ఓన్లీ అది 2.5 గంటల సినిమా మాత్రమే. అది మైండ్లో 2.5 గంటల సినిమా మాత్రమే మనం పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. మరి ఆ క్యారెక్టరే మనం చూస్తాం తప్ప మనం ఆయన నాకు హస్బెండ్ అయిపోయాడు, ఆయన నాకు అన్నయ్య అయిపోయాడు అనుకుంటామా? లేదు. ఇది సినిమా. ఈ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ అందరూ అక్క అన్న అందరూ తమ్ముళ్ళు అందరూ అన్నదమ్ముళ్ళలాగే కలిసి ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు కూడా షూటింగ్లో అందరం కలిసే ఉంటాం తప్ప ఒక్క షూటింగ్లో ఒక అమ్మాయికి 100 మంది తోడుంటారు. ఒక అమ్మాయికి 100 మంది తోడుంటారు. ఎందుకో తెలుసా? 100 మంది లైట్ మ్యాన్తో సైతం అక్క బాగున్నారా, అక్క ఏం తింటారు అని అడుగుతారు. అంటే ఇది మేము ఉన్న షూటింగ్లో ఉన్నంత వరకు ఆ 100 మంది మీకు తోడుగానే ఉంటారు. ఏ రోజు కూడా విడిగా ఉండరు. ఎవరి ఇష్టం వాళ్ళదే. ఇప్పుడు లవ్ చేసుకున్నారంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళకి మాకేం సంబంధం ఉంటుంది? వాళ్ళు ఏదో తప్పు చేస్తే ఇండస్ట్రీ అంతా తప్పు చేయదు కదా. మీరు చిరంజీవి గారి మాటలు చాలా అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు అన్న మాటకి ఆయన ఒకటే చెడు, మనం పవర్ఫుల్గా నిబద్ధతగా ఉంటే మన ఏ ఆడపిల్లైనా రాణించాలి, రావాలి ఇండస్ట్రీలోకి, నిలబడాలి ఇండస్ట్రీలోకి. ఇంతమంది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ లాంటి సినిమా ఇండస్ట్రీలో లేవు అని చెప్పాడు. ఎస్ లేవు. మరి తెలుగు వాళ్ళు ఎందుకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు సార్ అమ్మాయిలు? ఒక్కొక్కరికి మన తెలుగు ఇండస్ట్రీ సాంప్రదాయం గొప్పదమ్మా. మన తెలుగులో ఇండస్ట్రీలో సాంప్రదాయం చాలా గొప్పది. ఆ సాంప్రదాయంలో కొంతమంది కొన్ని క్యారెక్టర్స్కి ఒకప్పుడు శ్రీదేవి గారు, ఒకప్పుడు మన జయసుధ గారు, జయప్రద గారు, చాలామంది వాణేశ్వరి గారు ఎంతోమంది వేశారు. ఆ రోజు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మోడలింగ్ అవుతుంది. ఆ మోడలింగ్లో తెలుగు ఇండస్ట్రీ సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచో ఉంటుంది. కాబట్టి కొంత మనం ఎప్పుడు కూడా కన్నడ నుంచో మలయాళం నుంచో తమిళనాడు నుంచో బొంబాయి నుంచో వస్తారు తప్ప మన తెలుగు ఇండస్ట్రీ కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎక్కువ ఉంటారు, మామూలుగా హీరోయిన్లుగా తక్కువ ఉంటారు. అది ఇప్పుడేం కాదు, ఎప్పటి నుంచి అది వాంటింగ్ మనకి ఫస్ట్ 40-50 సంవత్సరాల నుంచి వాంటింగ్ వస్తూనే ఉంది. ఆ వాంటింగ్లోని మనకి సాంప్రదాయంలో మనం ఏంటంటే కట్టుబొట్టులోని కొంచెం మనం అందరం కూడా ఒక సాంప్రదాయంగా పెళ్ళిళ్ళని అమ్మ పిల్లలు అంటే అవతల వాళ్ళని కాదు, అవతల వాళ్ళు డిఫరెంట్ ఫస్ట్ నుంచి ఒక డిఫరెంట్ మైండ్ ఉంటుంది. అంటే నార్త్ ఇండియా ఇస్ డిఫరెంట్, సౌత్ ఇండియా ఇస్ డిఫరెంట్. సౌత్ ఇండియా ఇస్ డిఫరెంట్లో మనం తెలుగు వాళ్ళని ఎక్కువగా తీసుకుంటాం, కల్చర్ వేరుగా తీసుకుంటాం. ఆ ఎక్కువగా తీసుకోవడంలోని వస్తున్న ప్రాబ్లంలో తక్కువ అవ్వచ్చు, ఆడపిల్లలు తక్కువ రావచ్చు. ఇప్పుడు రాణిస్తున్నారు, అందుకే అంటున్నాను రాణించిన వాళ్ళు రానివ్వండి, వాళ్ళు కూడా దూరం చేయొద్దు అంటున్నాం. రాణించిన వాళ్ళని దూరం చేయదు. ఎందుకంటే మంజులా గారు యాక్టింగ్కి వస్తానంటే మొత్తం కృష్ణ ఫ్యాన్స్ అంతా ధర్నా చేశారు, ఆడపిల్ల రావద్దు అని. అలాంటి ఇండస్ట్రీలో కూడా జరిగాయి మనకి. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఒక సెంటిమెంట్గా మాకు ఏంటంటే ఒక సాంప్రదాయంగా మన ఇంటి ఆడబిడ్డ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఏదేమైనా సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు రాణిస్తుంది కాబట్టి ఆడపిల్లలు కూడా రావాలి అనే ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఆ మాట అన్నారు. అర్థం చేసుకోవాలా, చిన్నమయ్య గారు ఆమె ఏదో మైండ్లో ఉంది, తప్పులేదు. ఆమె ఏదో ఆలోచనలు ఉంది, తప్పులేదు. ఆమె ఆలోచనని చిరంజీవి గారి మాటకు విభేదించడం అనేది నాట్ కరెక్ట్. అది మనం చెప్తాం. థ్యాంక్ యూ.